హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. 4 months బ్యాక్ అయితే నేను 2 చిక్కుడు గింజలు ఒక చెట్టు పక్కన నాటాను. అవి మొలకెత్తి తీగైతే చెట్టు మొత్తం పాకింది. 1 month బ్యాక్ నుంచి పూలు ఉన్నాయి. ఈరోజు సడన్ గా కాయలు కనిపించాయి. చిక్కుడుకాయలు అయితే ఫ్రెష్ గా లేతగా ఎంత బాగున్నాయో. మన పెరట్లో అయ్యే ఏ వెజిటబుల్స్ తో అయినా రెసిపీస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి కదా. మా గార్డెన్ లో దొరికే ఇంత ఫ్రెష్ గా లేతగా ఉండే చిక్కుడుకాయలతో నేనేం చేస్తున్నానో ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఈ చిక్కుడుకాయల్ని తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో కూడా తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మనం నాటిన చెట్లు మన ముందే పెరిగి ఇలా కాయలు కాస్తుంటే భలే సరదాగా ఉంటుంది కదా. మొత్తానికి ఇలా తీగల చాటులో ఉన్న కాయలన్నీ ఏరేసాము. మొత్తం కలెక్ట్ చేసిన చిక్కుడుకాయలన్నీ ఇవేనండి. 350 grams అయ్యాయి. ఇవైతే పూర్తిగా ఆర్గానిక్. ఫస్ట్ ఈ కాయల్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత 2 వైపులా చిగుళ్ళని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కో చిక్కుడుకాయ మొక్కని 2 inches పొడవు ఉండేలాగా కట్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు కొంచెం ముదరగా ఉన్నట్లయితే చిగురు కట్ చేసినప్పుడు కొంచెం తీగలాగా వస్తుంది, దాన్ని తీసేసుకోవాలి. మార్కెట్లో తీసుకున్న చిక్కుడుకాయలు అయితే ఇది కొంచెం ఎక్కువగా వస్తుంది, దాన్ని తొలగించేసేయాలి. ఇదే విధంగా చిక్కుడుకాయలన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. లేతగా ఉండేవైతే మనం చాకుతో కట్ చేసుకోవచ్చు. మార్కెట్ నుంచి తెచ్చిన చిక్కుడుకాయలు అయితే చేత్తోనే కట్ చేసుకోవాలి. పుచ్చులు పురుగులు అలాంటివి ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ లోనికి వెళ్ళిపోదాం. చిక్కుడుకాయలతో ఎన్ని రెసిపీస్ ఉన్నా సరే ఇంత ఫ్రెష్ గా ఇంత లేతగా చిక్కుడుకాయలు కనిపించాయంటే మెంతు చిక్కుడు కూరనే మేము ప్రిఫర్ చేస్తాము. ఈ మెంతు చిక్కుడు కర్రీ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో 2 tablespoon ఆయిల్ వేసి 1 teaspoon మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు వేగుతుండగా 1 tablespoon మినపప్పు, 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon ఆవాలు, అలాగే ఎండుమిర్చి కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఈ మెంతు చిక్కుడు కర్రీని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆ చిక్కుడుకాయ ముక్కల్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నీ వేడెక్కిన తర్వాత మూతను పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 1/2 cup చిక్కుడుకాయ కూరలో 7 grams ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ 30 grams చికెన్ మటన్ కర్రీ తింటే వచ్చే ప్రోటీన్తో సమానం. అంతేకాకుండా ఈ చిక్కుడుకాయల్లో బి కాంప్లెక్స్లోని 8 రకాల విటమిన్స్ ఉంటాయి. లో ఫ్లేమ్లో కుక్ అవుతున్న ఈ చిక్కుడుకాయ ముక్కల్ని మూతను తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 8 to 10 minutes అయ్యాక చిక్కుడుకాయ కర్రీ కుక్ అయిపోతుంది. కుక్ అయింది లేనిది మీరు చెక్ చేసుకోవచ్చు. చిక్కుడుకాయ కర్రీ కుక్ అయిన తర్వాత అందులో ఎక్సెస్ వాటర్ ఉంటే మూతను తీసి కాసేపు ఉంచి వాటర్ పోయాక స్టవ్ కట్టేసుకోవాలి. ఈ మెంతి చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయల్ని మనం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, రక్తహీనతకి మంచి మెడిసిన్. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మనం బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా టేస్టీ మెంతి చిక్కుడు కర్రీ రెసిపీని. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.